హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో లాగరిథమ్స్ టాపిక్ గురించి చెప్పుకుందాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో కంపల్సరీ ఈ టాపిక్ క్యారెక్టరిస్టిక్ మాటిసా. ఈ టాపిక్ మీద ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ 1 మార్క్కి క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అవేంటంటే క్యారెక్టరిస్టిక్, లాక్షణిక అంటారు తెలుగులో, మాటిస్సా. ఇది మాటిస్సా. ఎవ్రీ నెంబర్ ఆఫ్ ఏ లాగరిథమ్ హ్యాస్ 2 పార్ట్స్. అంటే ప్రతి సంఖ్య యొక్క సమవర్గమానానికి 2 భాగాలు ఉంటాయి. సపోజ్ log 2 base 10 ఈక్వల్ టు 0.3010. ఇది 2 యొక్క సమవర్గమానం, సంఖ్య 2 యొక్క సమవర్గమానం. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి, 0.3010. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. దీన్ని పూర్ణాంక భాగం అంటారు, ఇంటీజర్ పార్ట్. దీన్నేమో డెసిమల్ పార్ట్, దశాంశ భాగం అంటారు. ఈ 2 భాగాల్లో ఈ పూర్ణాంక భాగాన్ని క్యారెక్టరిస్టిక్ అంటారు, అంటే లాక్షణిక. ఇక్కడ మనకి దీంట్లో క్యారెక్టరిస్టిక్ ఏంటి? ఇక్కడ 0. log 2 యొక్క క్యారెక్టరిస్టిక్ ఎంత? 0. అదే మాటిస్సా ఎంత? మాటిస్సా ఈక్వల్ టు 0.3010. దీన్నేమో గుర్తుంచుకోండి, క్యారెక్టరిస్టిక్ అంటారు, దీన్నేమో మాటిసా అంటారు. ప్రతి సంఖ్య యొక్క సమవర్గమానంలో 2 పార్ట్స్ ఉంటాయి, 2 భాగాలు. పూర్ణాంక భాగాన్ని ఏమో లాక్షణిక అంటారు, దశాంశ భాగాన్ని మాటిసా అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ log 16 base 10 ఈక్వల్ టు దీని వాల్యూ 1.2040. ఈ సంఖ్య యొక్క లాక్షణిక అనేది ఎంత అవుతుంది? ఇక్కడ 1. ఎందుకంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క వచ్చిన ఆన్సర్లో పూర్ణాంక భాగాన్ని లాక్షణిక అంటారు, క్యారెక్టరిస్టిక్. కాబట్టి దీని యొక్క log 16 యొక్క క్యారెక్టరిస్టిక్ ఎంత అవుతుంది? 1. మాటిసా ఎంత అవుతుంది? 0.2040. ఇందాక చెప్పుకున్నాం log 2 base 10, దీని వాల్యూ ఎంత? 0.3010. దీని యొక్క లాక్షణిక 0, మాటిసా 0.3010. అంటే మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి. ఒక సంఖ్యలో 2 అంకెలు ఉంటే దాని యొక్క లాక్షణిక 1 అవుతుంది. ఒక సంఖ్యలో 1 అంకె ఉంటే దాని యొక్క లాక్షణిక 0. అంటే దీన్ని బట్టి మనకు ఒక ఫార్ములా వచ్చింది. ఏమొచ్చింది? ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే దాని యొక్క లాక్షణిక ఏమైంది? n-1 అవుతుంది. ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే దాని యొక్క లాక్షణిక n-1. ఇక్కడ చూడండి, దీంట్లో 2 అంకెలు ఉన్నాయి కాబట్టి దీని యొక్క లాక్షణిక n-1, అంటే 2 - 1 1. ఇక్కడ చూడండి, ఈ సంఖ్యలో 1 అంకె ఉంది కాబట్టి దీని యొక్క లాక్షణిక n-1, అంటే 1 - 1 0. ఈ విధంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. log 16 base 10 యొక్క లాక్షణిక ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనకి ఎంత? 1. ఇది చేసుకోండి. ఈ log 2 base 10 ఈక్వల్ 0.3010 ఇచ్చి log 16 base 10 కనుక్కోమంటే మనకి ఈ విధంగా వచ్చింది. కనుక్కున్నాక లాక్షణిక 1, మాటిసా 0.2040. అంటే ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే దాని యొక్క లాక్షణిక ఎంత? n-1 అవుతుంది. అదే ఒక సంఖ్య యొక్క లాక్షణిక ఇచ్చి దానిలో ఎన్ని అంకెలు ఉంటాయో కనుక్కోమంటే అప్పుడు ఎట్లా? ఇక్కడ లాక్షణిక 1 ఉంది కాబట్టి దీంట్లో ఎన్ని అంకెలు ఉంటాయి? 2 అంకెలు. అంటే ఒక సంఖ్య యొక్క లాక్షణిక n అనుకోండి, దానిలో ఉండే అంకెలన్నీ n+1. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ దీని యొక్క లాక్షణిక 0, కానీ దీనిలో ఉండే అంకెలు ఎన్ని అంకెలు ఉంటాయంటే 0+1, అంటే 1 అంకె ఉంటుంది. ఇక్కడ యొక్క లాక్షణిక 1, దీంట్లో ఎన్ని అంకెలు ఉంటాయంటే n+1, అంటే 1+1, 2 అంకెలు ఉంటాయి. అంటే ఫ్రెండ్స్, ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే దాని యొక్క లాక్షణిక ఎంత అవుతుంది? n-1. అదే ఒక సంఖ్య యొక్క లాక్షణిక n అయితే దాంట్లో ఉండే అంకెలన్నీ n+1. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. log 200 base 10 ఈక్వల్ టు, మనం దీని వాల్యూ నేను వేస్తా కానీ మీరు డైరెక్ట్గా చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఇక్కడ సంఖ్య తీసుకున్నాం, దీంట్లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 అంకెలు ఉన్నాయి. కాబట్టి దాని యొక్క లాక్షణిక ఎంత అవుతుంది?
ఎన్ అంకెలు ఉంటే n-1 అంటే 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3-1 అంటే ఎంత 2. దీని వాల్యూ వచ్చేసి 2.3010. అంటే ఒక సంఖ్యలో 3 అంకెలు ఉంటే దాని లాక్షణికలో ఎన్ని అంకెలు ఉంటాయి? 2. దాని యొక్క లాక్షణిక n-1. అంటే ఇప్పుడు ఒక అంకె సంఖ్య యొక్క లాక్షణిక ఎంత అవుతుంది? 0. 1-1 = 0. 2 అంకెల సంఖ్య యొక్క లాక్షణిక ఎంత అవుతుంది? 1. 2-1 = 1. 3 అంకెల సంఖ్య యొక్క లాక్షణిక ఎంత అవుతుంది? 2. ఎందుకంటే 3-1 1 2 3 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3-1. 4 అంకెల సంఖ్య యొక్క లాక్షణిక ఎంత అవుతుంది? 3. ఎందుకంటే 4 అంకెలు ఉంటాయి కాబట్టి 4-1 3. అదే రివర్స్లో ఒక సంఖ్య యొక్క లాక్షణిక n అయితే దాంట్లో ఉండే ఎన్ని అంకెలు ఉంటాయంటే n+1 అంకెలు ఉంటాయి. ఇక్కడ సంఖ్య యొక్క లాక్షణిక 2 వచ్చింది, దాంట్లో ఎన్ని అంకెలు ఉంటాయంటే 2+1 ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3. ఆ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటి? log2 బేస్ 10 = 0.3010 అయినా 4/50లో ఎన్ని అంకెలు ఉంటాయి, ఎన్ని నెంబర్స్ ఉంటాయి? log2 బేస్ 10 వాల్యూ ఇచ్చాడు, 4/50లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? మనం మామూలుగా చేసుకోవాలంటే దీన్ని 4/50 వేసుకొని 4ని 50 టైమ్స్ వేసుకొని మల్టిప్లై చేసుకోవాలంటే మనకి అసలు టైం సరిపోదు. కానీ దీన్ని ఇప్పుడు మనం నేర్చుకున్న లాక్షణిక, మాంటిసా ఆ మోడల్లో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి లాగార్థం తీసుకుందాం. లాగార్థం ఆఫ్ 4/50. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగార్థం రూల్ బట్టి 50 × log4 that equal to 50 × log2² that equal to 50 × 2 log2. 52s are 100. 100 × log2. log2 వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చాడు 0.3010. that equal to 100 × 0.3010. that equal to 30.103. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 30.103. అంటే ఇక్కడ లాక్షణిక ఎంత? క్యారెక్టరిస్టిక్ 30. మాంటిసా ఇది. మనకి లాక్షణిక తెలిసింది కాబట్టి దాంట్లో ఉండే నెంబర్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఫార్ములా ఏంటి? n+1. లాక్షణిక n అయితే దానిలో ఆ సంఖ్యలో ఉండే అంకెలన్నీ n+1. ఇక్కడ 30 ఉంది కాబట్టి n+1 అంటే 30 + 1 అంటే 31. అంటే 4/50లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఎన్ని అంకెలు ఉంటాయి? 31 నెంబర్స్ ఉంటాయి.